ఎవ్రీవన్ వెల్కమ్ టు అనుస్వే ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టేస్టీ స్నాక్తో మీ ముందుకు వచ్చేసానండి. బిఫోర్ దట్ సబ్స్క్రైబ్ అనుస్వే ఛానల్. నా స్నాక్ ఏంటో చూసేద్దామండి. రెసిపీ నేమ్ సగ్గుబియ్యం పకోడా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. నా సగ్గుబియ్యం, గ్రీన్ చిల్లీస్, నెక్స్ట్ కర్డ్ పెరుగు, నెక్స్ట్ కర్రీ లీవ్స్, స్మాల్ కప్ సరిపోతుందండి. నెక్స్ట్ పెరుగు 1 కప్ సరిపోతుందండి. నెక్స్ట్ ఆనియన్స్ 2 to 3. నెక్స్ట్ సాల్ట్ రుచికి సరిపడినంత. నెక్స్ట్ స్పైసెస్ అండి, జీరా, ఆవాలు. జీరా ఒకటి సరిపోతుందండి, జీరా తీసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర. ఫైనల్గా ఇంగ్రీడియంట్స్ అయిపోయింది. నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. ఒక కప్లో సగ్గుబియ్యం తీసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్స్ తీసుకున్నాను, మీడియం సైజ్ కప్స్. అదే పెద్ద కప్ అయితే ఒకటి సరిపోతుంది. దాంట్లోకి 1 కప్పు నిండా పెరుగు తీసుకొని వేసేయాలండి. పెరుగు వేయటం వల్ల సగ్గుబియ్యం మంచిగా పెరుగులో నానిపోతాయండి. పులుపు అనేది మనకి అందుతుంది టేస్ట్లో. సో 20 minutes అలా వదిలేసి మళ్ళీ ఒకసారి కలపండి. మిక్స్ ఇట్ వెల్. నౌ దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయాలి. మొదటగా జీరా, నెక్స్ట్ ఆనియన్స్, కట్ చేసినటువంటి గ్రీన్ చిల్లీస్, తర్వాత కర్రీ లీవ్స్, ఇవన్నీ 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలండి. తర్వాత 1 కప్పులో బియ్య పిండి తీసుకోవాలండి. రైస్ ఫ్లోర్ తీసుకొని బియ్య పిండి అందులో వేసేసి ఉప్పు కూడా వేసానండి. 2 tablespoons వేసి ఫైనల్గా కొత్తిమీర వేసి మంచిగా కలిపేసేయాలి. ఓకేనా. కలిపిన తర్వాత నెక్స్ట్ ఒక మందమైన కడాయి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసేసి ఆయిల్ మంచిగా వేడి చేయాలండి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న బౌల్గా ఈ మిశ్రమాన్ని మనం పకోడీలాగా వేసేసుకోవాలి. ఇలా వేస్తూ లైట్ గోల్డెన్ కలర్ డార్క్ వచ్చేంత వరకైనా డీప్ ఫ్రై చేసేయాలి. సో ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసేసుకుంటే పకోడీ బాగుంటుందండి. అయితే క్రిస్పీగా రావడం కోసం మనం బియ్యపిండి యాడ్ చేసాము. అండ్ పెరుగులో ఎందుకు నానవేసాను అంటే అది కొంచెం పులుపునిస్తుంది, బాగుంటుంది టేస్ట్ ఈవినింగ్ స్నాక్లోకి అని నేను పెరుగులో నానబెట్టాను సగ్గుబియ్యాన్ని. అంతే అండి. ఇందులో నో మైదా, నో వేరుశనగ పిండి అండి, అంటే బెసన్ ఫ్లోర్, ఇలాంటివి ఏమీ ఉండదు కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇష్టంగా హ్యాపీగా తినేసేయచ్చు సగ్గుబియ్యం పకోడీ. చూస్తేనే ఎన్ని ప్లేట్స్ అయినా తినేసేయాలనిపిస్తుంది కదండి. ఓకే, లెట్స్ ట్రై. బాగుంటే కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. ఓకేనా. సగ్గుబియ్యం పకోడా టేస్ట్ చేయండి, ఈరోజు ట్రై చేయండి. ఓకే, ఇంతటితో సగ్గుబియ్యం రెసిపీ కంప్లీటెడ్ అండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ అనుస్వే ఛానల్. థ్యాంక్ యూ ఆల్.